ఇంట్లో పాలు విరిగిపోయాయా? పడేయకండి. ఆ విరిగిన పాలతోనే మెత్తటి తాజా పన్నీర్ చేసుకోవచ్చు. కొన్ని నిమిషాల్లోనే ఇంట్లోనే హోటల్ స్టైల్ పన్నీర్ రెడీ అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. నాకు ఇంట్లో 1/2 లీటర్ పాలు విరిగిపోయాయండి. ఆ 1/2 లీటర్ పాలతోటే పన్నీర్ చేస్తున్నాను. విరిగిపోయిన పాలను వేడిగా ఉండగానే ఒక గుడ్డలోకి వడకట్టుకోవాలి. అందులోని నీరంతా బాగా పిండేయాలి. నీరంతా పిండేసిన తర్వాత వచ్చిన పాల ముద్దని ఆ గుడ్డలోని సమానంగా పరుచుకుని సమానంగా పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో 1 గంట లేదా 1 పూట మీరు వండే టైమును బట్టి గంటకి తక్కువ కాకుండా ఉంచాలి. నేను ఒక నైట్ అంతా ఉంచి మరుసటి రోజు ఉదయం ఓపెన్ చేశాను. భలే వచ్చిందండి పన్నీర్. ఎంతైనా మన చేతులతో మనం తయారు చేసే సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే హోమ్ మేడ్ హెల్తీ పన్నీర్ రెడీ. పాలు విరిగితేనే కాదండి, ప్రత్యేకించి పన్నీర్ చేసుకోవాలన్నా ఫ్రెష్ పాలలో 2 చుక్కలు నిమ్మరసం వేసి స్టవ్ మీద పెడితే పాలు విరిగిపోతాయి. అప్పుడు కూడా పన్నీర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి భాగ్యలోక ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.